రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పనిసరిగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ప్రజలకు సౌకర్యాలు కావాలి, ఇచ్చిన హామీలు పూర్తి కావాలి. కానీ ఏదైనా ఓ చిన్న గొడవ అయిందనుకో, ఇక అది వారం 10 రోజులు ప్రజలకు ఇబ్బంది. 144 సెక్షన్ అంటారు, రోడ్డు మీదకి రావద్దు అంటాడు, 5గురు నడవద్దు అంటారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి పోలీసు వ్యవస్థ బాగుండాలి. దానికి తోడు ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు చెప్పారు, జూనియర్ కాలేజు అది కావాలి. నిజమే, ఇంత పెద్ద ప్రాంతానికి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఏదో కాలేజ్ దానికి స్థలం ఉన్నది. నేను ఎన్నో రోజుల నుంచి కొట్లాడుతున్నా. రామంతాపూర్ పోతుంటే ఆన్ ది వేలో రైట్ సైడ్ మొహమ్మద్ ఆజం వాళ్ళ బిడ్డల పేర్ల మీద నాడు సరెండర్ చేసిర్రు. మళ్ళా తర్వాత వాళ్ళు దొంగ లెక్కలు పెట్టి అది కబ్జా చేసిర్రు. మా మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రికి చెప్తే జూనియర్ కాలేజ్ అవుతుంది, పిల్లలకు కూడా సౌకర్యాలు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏది ప్రైవేట్ కాలేజీలో పోతే డొనేషన్స్ పైసలు ప్రతి నెల ఈ ఏడికేళ్ళు కడతారు. ఇంత పెద్ద మంచి డెవలప్ అవుతుంది. ఇక్కడ స్పోర్ట్స్ కూడా డెవలప్ అవుతుంది. పోలీస్ ఒకప్పుడు హైదరాబాద్ సిటీ పోలీసు నంబర్ 1 ఉండే ఫుట్బాల్లో, ఇవాళ ఫుట్బాలే లేదు. కనుక నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డికి నేను కంగ్రాచులేషన్ ఒకటే చేస్తున్నా, స్పోర్ట్స్ యూనివర్సిటీ చేయాలంటున్నాడు. రాష్ట్రంలో దేశంలో ఎవరికి రాలేదా ఐడియా? వా, అదేవిధంగా ఇవాళ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ చేస్తే ముఖ్యంగా మా సివి ఆనంద్ గారు కూడా క్రికెట్ ప్లేయర్, ఏం బౌలింగ్ చేస్తాడు, ఏం బ్యాటింగ్ చేస్తాడు రా బాబు. మొన్న చూసిన ఒక్క ఓవర్లోనే ఒక్క రన్ కానియనేలే. కనుక అలాంటి స్పోర్ట్స్ మళ్ళీ డెవలప్ కావాలని మన హైదరాబాద్ సిటీలో స్పోర్ట్స్ అయితే పోలీస్ వాళ్ళకు కానీ డిఫెన్స్ కానీ అంతా రెడీమేడ్ తయారైనటువంటి పౌరులు దొరుకుతారు అనేది నా ఉద్దేశం. ఏదైనా ఈ డీసీపీ ఆఫీసు ఒక్కటి మాత్రం నేను కోరుతున్నా, ఎవరికి పొన్నం ప్రభాకర్ దీని మీద కొద్దిగా ఆలోచన చేసి అక్కడి నుంచి అక్కడ ఏది జూనియర్ కాలేజ్ అదే హై స్కూల్ స్థలం ఉన్నది ఆడ కట్టిస్తే పేద ప్రజలకు అందరికీ లాభం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉండే, ఎందుకు చెప్తున్నా అంటే ఆనంద్ గారికి చెప్తున్నా, డీసీపీ గారికి చెప్తున్నా. మేము ఎప్పటి నుంచో మేము ఆడ పూజ చేసి చిన్న ఉండే, అది కూడా పోలీసు వాళ్ళు కబ్జా చేసిండ్రు. కనుక పోయేందుకు దారి ఇవ్వాలి. ప్రతి సంవత్సరం ఆడవాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. మేమేం అడుగుతాం, మీ బిల్డింగ్ అడుగుతలేము. పోయే దారి చేస్తే చాలు. వెనుకకు పుట్ట ఉన్నది, అమ్మవారి టెంపుల్ ఉన్నది. ఈ 2 కోరికలు చేస్తారని నాకు గట్టి నమ్మకం. అంటే పొన్నం మాట ఇచ్చిందంటే గట్టివాడే.